మేడారంలో అత్యాధునిక సౌకర్యాలతో టెంపుల్ సిటీ నిర్మించారు. లగ్జరీ హోటల్స్ ను తలపిస్తున్నాయి. గద్దెలకు సమీపంలోనే ఉండడంతో భక్తులు ఇందులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మేడారం జాతరలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఒక కొత్త ఏర్పాట్లు అయితే చేసింది. అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ క్యూ లైన్ల ఏర్పాట్లు కావచ్చు, ఇటు తాత్కాలిక నివాసాల ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ చేసింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఇన్ని సంవత్సరాల జాతర చరిత్రలో ఒక టెంట్ సిటీనే ప్రస్తుతానికైతే నిర్మించారు. ఇందులో 45 టెంట్లతో అత్యాధునిక సౌకర్యాలు, అన్ని రకాల సౌకర్యాలు, అన్ని హంగులు ఉండే విధంగా ఒక టెంట్ సిటీని నిర్మించారు. ఈ టెంట్ సిటీలో ఉన్న సేలెంట్ ఫీచర్స్ ఏంటి, అసలు ఇందులో ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఇది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు, ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఇందులో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి పరిశీలించి వద్దాం. మనం లోపలికైతే వస్తున్నాం. ఇది ముందైతే ఒక బాల్కనీ లాగా అక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత 2 బెడ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. 2 బెడ్స్ అంటే ఇద్దరు కపుల్ కానీ లేకపోతే ఇద్దరు కానీ ఇందులో స్టే చేసేందుకు వీలుగా ఇది ఫుల్ ఏసీ సౌకర్యం కలిగి ఉంది. ఏసీ సౌకర్యంతో పాటుగా 2 బెడ్లు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా కంఫర్టబుల్గా సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వెస్టర్న్ కమోడ్తో ఒక లెట్రిన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ బాత్ అంటే స్నానం చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక తాత్కాలిక బాత్రూమ్ని, ఆ తర్వాత షవర్, ఇటు వాష్రూమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ సౌకర్యాన్ని అయితే ఒక టెంట్లో ఏర్పాటు చేశారు. ఈ టెంట్కు సంబంధించి అసలు ఈ టెంట్ సిటీ ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అని తెలుసుకునేందుకు ఇక్కడ మనతో పాటు ఈ టెంట్ సిటీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏంటి దీని అసలు ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి? అంటే మేడారంలో కొంచెం అకామిడేషన్స్కి ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి గవర్నమెంట్ వీలైన తొందరగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గెస్టుల కోసం ఉన్నతాధికారులకు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అందరికీ అవైలబిలిటీగా ఉండేటట్టు చూస్తున్నాం. ఇందులో ఏమేమో సౌకర్యాలు ఇస్తున్నారు, ఒకవేళ బయట వాళ్ళకి ఇస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? దీంట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. నార్మల్గా మనం ఏదైనా ఒక సిటీలో కనుక ఉండేటువంటి ఒక ఉన్నతమైన లగ్జరీ హోటల్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా చాలా తక్కువ నామమాత్రం ఫీజు తోటి దీన్ని ఉండేటట్టు చూస్తున్నారు. ఎయిర్ కండిషన్ అంటే ఇది గద్దెలకు ఎంత దూరం ఉంటుంది? గద్దెలకు వాకబుల్ డిస్టెన్స్ 200 మీటర్ కూడా ఉండదు. పక్కకే ఉండడం వల్ల వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆఫీసర్స్ కానీ ఎవరికి వచ్చిన వాళ్ళకి చాలా దగ్గర ఉండడం అందరికి సులువుగా. రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది దీనికి? ఇప్పుడు ఇక్కడికి ఈ టెంట్ సిటీకి చేరుకోవాలంటే ఎలా? బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కూడా రావచ్చు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే అందరికీ తెలుసు, నిమిషంలో రావచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్ని ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడికి తీసుకురావడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈడ స్టే చేసిన తర్వాత మీరు కల్పించే సౌకర్యాలు ఏమైనా, ఇక్కడ భోజన సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారా? ఇది క్యాజువల్గా ఓన్లీ స్టే చేయడం కోసం? ఇది కేవలం స్టే చేయడానికి మాత్రమే ఉంది. నార్మల్గా స్నాక్స్, టీ అటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరాన్ని బట్టి వచ్చే విఐపిని బట్టి హరితలో డిన్నరింగ్ అది అరేంజ్ చేయడం, లేకపోతే మిగతాది ఇక్కడ అరేంజ్ చేయడం అలా చూస్తున్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ టెంట్ సిటీని? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంచుతారు? ఇది ప్రైవేట్ వాళ్ళ నుంచి హైర్ చేసుకొని రన్ చేపిస్తున్నాం. ఇది జాతర అయిపోయే వరకు ఉంటుంది. ఇది ఒక అడవిలో జరుగుతున్న జాతర కాబట్టి అడవిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇది ఒక టెంట్ సిటీని అయితే నిర్మించారు. దాంతో పాటుగా ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఇన్ఛార్జ్ అఖిల్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, టెంట్ సిటీ నుంచి.